జయ శ్రీరామ్. రామచంద్ర, రాఘవేంద్ర, పాహిమాం రక్ష మాం రక్ష. వివేకానంద స్వామి అనేక మార్లు చెప్తాడు, ఏదైనా జ్ఞానం కలగాలి అంటే, నువ్వు ఏదైనా జ్ఞానంలోకి ప్రవేశించాలి అంటే, సత్య శోధన అనేది నువ్వు వెతకాలి అంటే, శోధించాలి అంటే శీలం ముఖ్యము. శీలం అంటే స్త్రీల కోసమే కాదు, శీలం అంటే స్త్రీలకు ఆపాదించబడిన అనేక మంది ఈ కుసంస్కారులు, అంటే సంకుచిత బుద్ధి గలవారు. శీలం స్త్రీలకిగా పురుషుడికి కూడా ఉండాలి. పురుషుడు స్త్రీలవంతుడుగా ఉంటేనే స్త్రీలు పవిత్రవంతులుగా ఉంటారని సత్యం. ఎందుకు? స్త్రీలను మాయ చేసేది ఎక్కువగా పురుషులే. ఎలాంటి పురుషులు? సంపద ఉండి, ధనం ఉండి, అన్ని పెంచుకొని, అది పెంచుకొని, ఇది పెంచుకొని, అన్ని ఆశలు చూపి, రత్న వజ్ర వైడూర్య మాణిక్యం ఇట్లాంటివన్నీ చూపించి స్త్రీలను ఆకర్షిస్తూ ఉంటారు. వాళ్ళు ఆకర్షణలోకి పోయేటటువంటి కీటకాలు లాంటి వాళ్ళు. కీటకాలు అంటే ఏమి? పుష్పాలు పుష్పించినప్పుడు అందంగా ఉంటుంది. అయ్యో ముడుచుకుపోతుంటే ఆ పుష్పాన్ని వదిలేస్తాం. అది అక్కడ ఆ యొక్క తొమ్మిదో లేదంటే సీతాకోవచాలకు ఆ పుష్పం మీద ఉండదు. ఇంకెక్కడ మళ్ళీ కొత్తగా వికసించి ఉంటుందో ఆడికెళ్తుంది. ఇలాంటి స్వభావం కలిగిన అనేక మంది ఉన్నారు. ఏంటి? ఋషుడు నేను మగవాణ్ణి సంపాదిస్తున్న కోట్లు ఉంది, లక్షలు ఉంది, ఏం చేయాలి? ఆనందం అనుభవించాలి. ఎట్లా అనుభవించాలి? అధర్మంగా అనుభవించాలి, ధర్మంగా మాత్రం కాదు. నువ్వు ధర్మంగా అనుభవించినట్టుగా ఉంటే నీ భగవంతుడు తోడు ఉంటాడు. లేదు అంటే నీకు ఎన్ని శిక్షలు వేయాలో అన్ని శిక్షలు వేస్తూనే ఉంటాడు. ఆ శిక్షలని చూసి నీకు జీవిత విరక్తి కలిగి ఆఖరికి ఏమైపోతామో అనేటువంటి భయం లోపల బయటికి వస్తుంది, ఉబికి వస్తుంది భయం. ఎందుకు? నువ్వు చేస్తున్నవన్నీ తప్పులు కనుక. నువ్వు అన్ని మంచి పని చేస్తున్నావు అనుకో, ఎక్కడ లేనటువంటి సంతోషం, ఎక్కడ లేనటువంటి ఆనందం, నీ ముఖంలో చిరునవ్వు కనపడకుండా పోదు. నిత్యం చిరునవ్వుతోనే ఉంటావు. ఎందుకు? నువ్వు పవిత్రుడవు. అపవిత్రుడు చూడండి, ఎప్పుడు ఒక రోగిలాగానో లేదా ఏదో మొత్తం ఈ యొక్క బూంది అయిపోయి కాలిపోయి ఏదో మొత్తం కొట్టుకుపోయినట్టుగాను, అంత కూడా వికారమైన చూపులు, వికారమైనటువంటి చేష్టలు, ఆ కంటి చూపులు మనుషులు భయపెట్టేలాగా ఉంటుంది. ఆ యొక్క ముఖం చూడాలంటేనే మామూలు వారికి అసహ్యం వేస్తుంది. ఎందుకు అలా పెట్టుకుంటారు ముఖం? అలా ఎందుకు పెట్టుకుని ముఖం? మంచి చేసేవాడైతే ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు, అందరిని నవ్వించు, నువ్వు నవ్వు, అందరిని సమానంగా చూడు అని చెప్తుంది యోగం. వివేకానంద స్వామి చెప్పేది అది. వివేకానంద స్వామి ఈ యొక్క వాక్యం స్పష్టంగా మనం, ఇది అబద్ధం కాదు, మనం కావాలంటే వివేకానంద స్వామి దాంట్లో వెతుక్కోవచ్చు. ఆయన ఏమంటాడు? ఒకే మాట అంటాడు, నీవు ఎప్పుడు పనికిరాని కర్మలు చేసి అనేక విధాల పాపాలను మూటగట్టుకుని ఉన్న సమయంలో నీ ముఖం ఎలా ఉంటుంది? దుఃఖంతోనూ ఏదో సక్కుచిగిపోయినట్లు దిగులుతో వ్యసనంతో ముఖం ముడుచుకొని ఒక రోగిష్టి వాళ్ళలాగా నువ్వు ఎందుకు నీ ముఖాన్ని సమాజానికి చూపెట్టద్దు. నీ రోగిష్టి ముఖాన్ని, నీ పాపిష్టి ముఖాన్ని ఈ సమాజానికి చూపొద్దు. ఎందుకంటే సమాజంలో అంతా పవిత్రమైన వాళ్ళు ఉంటే నిన్ను చూసే వాళ్ళు ఆ అపవిత్రతగా మారిపోతారు. అలా రోగగ్రస్తుడు అయినప్పుడు ఒక మూల కూర్చో. అదరము కదిలియు గదలక మధురముకు భాషలుడికి మౌనం వ్రతుడు అధికార రోగపూరిత బదిరాంతక శవము చూడ బాపము సుమతి అంటాడు. నువ్వు 4 మాటలు మంచి మాటలు చెప్పేసి అందరికీ నువ్వు లోపల పనికిరాని చేష్టలు చేస్తూ నిరంతరం ఇలా ఉండేటువంటి చెవిటి, గుడ్డి, మూగ ఇలాంటి అధికారం కలిగినటువంటి ఒక అధికారి ముఖం చూడొద్దండి, పాపం సంభవిస్తుంది. సుమతి చాలా చక్కగా చెప్పండి ఈ పద్యాన్ని. అదరము కదిలియు కదలక మధురముకు భాషలుడికి మౌన వ్రతుడు అధికార రోగపూరిత బదిరాంతక శవము చూడ భావము సుమతి. అధికారమనే రోగంతో పీడించబడుతూ, అధికారమనే రోగానికి బానిసైపోయి నీవు మంచిని వినలేని చెవిటివాడివి, మంచిని చూడలేని గుడ్డివాడివి, బధిరాంధక, అంధకం అంటే కళ్ళు గుడ్డివాడని, బధిరం అంటే మీ మూగవాడని. అంటే నీ మాటలు మూగవాడి కన్నా కూడా ఈకారంగా ఉంటాయి. అలాంటి ఈకారాన్ని బయట పెట్టుకుంటే నువ్వు ఈ యొక్క వీధులకు కూడా రావద్దు, నీ కుటుంబాలకు కూడా చూపించద్దు, నీ కుటుంబ సభ్యులకు కూడా నీ ముఖం చూపెట్టద్దు. కూర్చో, లోపల మూల కూర్చొని ఏడు, నీ ముఖాన్ని ఎంత పాపిష్టి చేసుకుంటాం చేసుకో అని అంటాడు వివేకానంద స్వామి. అంటే వివేకానంద స్వామి చెప్పడం ఎంత మహాద్భుతంగా చెప్తాడంటే, సత్యాన్ని మనం అంగీకరించాలి. ఇది సత్యం, అదని సత్యం కాదని ఎవరైనా చెప్పానంటే చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. ఆయన అదే అంటాడు, నీవు ఇలా పరిస్థితిలో ఉన్నప్పుడు
నీ దుర్మార్గమైనటువంటి, నీ యొక్క అపవిత్రమైనటువంటి, నీ యొక్క కుచించుకుపోయి రోగభూయిష్టమైన నీ ముఖాన్ని సమాజానికి చూపించద్దు. నువ్వు ఎన్ని రోగాల సమస్యలున్నా, అనేక ఆరోగ్య సమస్యలున్నా, మానసిక సమస్యలు పెంచుకో. అందరికీ పవిత్రంగా కనబడు, అందరికీ చిరునవ్వుతో కనబడు. అందరూ ఆనందిస్తారు. నిన్ను చూస్తే ప్రశాంతత పొందుతారు. చూడగానే ప్రశాంతత పొందితే అప్పుడు నువ్వు భగవంతుడికి అనుకూలమైన వాడు. నిన్ను చూడంగానే ప్రతి ఒక్కరూ చీత్కరించుకుంటే నీవు రాక్షస స్వభావం కలిగిన వాడివి అని అనబడుతుంది అని చెప్తుంది మన పురాణాలు. పురాణాలన్నీ ఏముంది, రాక్షసులు ఎలా ప్రవర్తిస్తారు, మానవులు ఎలా ప్రవర్తిస్తారు, అంటే మంచివాళ్ళు భక్తులు ఎలా ప్రవర్తిస్తారు, భక్తులు మంచివాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే దైవాంశ సంభూతులు, దేవతా గుణాలు. ఏది దేవతా గుణాలు, ఏది రాక్షస గుణాలు. ఈ రెంటికి మనకు పురాణాల్లో వేదవ్యాసులు వారు చక్కగా 18 పురాణాలు చెప్పారు, 18 ఉపపురాణాలు చెప్పినారు. దాంట్లో ఉండే సారమంతా ఇదే, మంచి చెడు. మంచిగా ఉంటే నువ్వు ఎలా ఉంటావు, చెడుగా ఉంటే ఎలా ఉంటావు అనేది చూపిస్తారు ఆయన. కనుక దుర్మార్గము, దుష్ట స్వభావము మానవులకు ఉంటే సమాజం ప్రశాంతంగా ఉండలేదు, అల్లకల్లోలంగా ఉంటుంది. అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో ఎక్కడి ధర్మం తప్పుతుందో, ధర్మం తప్పినప్పుడు అధర్మ దేవత వచ్చి కూర్చుంటుంది. ఆ అధర్మ దేవత పనేమి అమాయకుల ప్రాణాలు తీయడానికి ఉపయోగపడుతుంది. మనం చేసే పాపాలన్నీ మనకు సంబంధించిన వాళ్ళ మీద పడి వాళ్ళ ప్రాణాలు కోల్పోతుంటారు. కనుక సమాజానికి మేలు చేయగలిగితే నీవు సమాజంలో తిరుగు. పరోపకారం మిదం శరీరం. ఈ శరీరం ఉన్నప్పుడు వాళ్ళకి మంచి మాటలు చెప్పు, 4 మంచి పనులు చేయి. నీ దగ్గర డబ్బు ఉందా, దానం చేయి, పుణ్యం వస్తుంది. వాళ్ళని ప్రశాంతంగా ఓదార్చు, నీకు పుణ్యం వస్తుంది. ఇలాంటి పుణ్య కార్యక్రమాలు వేసేసి నిత్యం అనేక పాపకార్యాలు చేసుకుంటూ నేనని 24 గంటలు అనేక ఆ మంది బాగదుల చేత పొగిడించుకుంటుంటే ఏం ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం లేదు. కృష్ణం వందే జగద్గురు.